Right. Now we'll get to know types of flux coatings. We have just learned what is flux coating and why it is used. It protects from the attack of atmospheric gases. We will go to know some types of flux coating. Generally it is not asked since starting, it is not asked in ECET exam, but for a safety we will learn. We don't know whether they will ask this year or not. The first is cellulose type of coating. We indicate with C. For what it is used? It is used for rapid burning, deep penetration rate. See, don't think these words are very difficult, right? అవి కష్టమే ఉంటాయి, కానీ దాని లాజిక్ తెలిస్తే మీకు చాలా ఈజీ. అవి ఎలా అంటే ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్. సో ఇఫ్ వీ కోట్ సెల్యులోస్ హియర్, వాట్ ఇట్ విల్ హెల్ప్? ర్యాపిడ్ బర్నింగ్, అంటే త్వరగా బర్న్ చేయడానికి అది ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెల్యులోస్ కోటింగ్ వేస్తే త్వరగా బర్న్ అవుతుంది. నెక్స్ట్ డీప్ పెనట్రేషన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెప్త్ ఎక్కువ కావాలి, వెల్డింగ్ డెప్త్ ఎక్కువ కావాలి. సో వీ విల్ ప్రిఫర్ సెల్యులోస్, రైట్? వన్ ఈజ్ ర్యాపిడ్ బర్నింగ్, వన్ ఈజ్ డీప్ పెనట్రేషన్ రేట్. నెక్స్ట్ ఈజ్ rutile, RR. rutile, for what it is used? The coating. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా ఈ కోటింగ్ గురించి, ద టైప్ ఆఫ్ కోటింగ్ హియర్, రైట్? rutile. For rapid fluidity and quick freezing. See, చూద్దాం. త్వరగా ఫ్లూయిడ్ అయిపోతుంది. మనకు కావాల్సిన త్వరగా ఫ్లూయిడ్ అవ్వటమే. ఎందుకంటే త్వరగా ఫ్లూయిడ్ అయితే ఆ హోల్ అనేది ఫిల్ అయిపోద్ది. త్వరగా ఫ్రీజ్ అయితే వెల్డింగ్ అయిపోద్ది, రైట్? నెక్స్ట్ థర్డ్, ఐరన్ ఆక్సైడ్ కోటింగ్ ఐరన్ ఆక్సైడ్ కోటింగ్ ఉంటే ఏమవుద్ది? రైట్, జనరల్లీ మేక్స్ ఇంటూ ఫ్లాట్ సర్ఫేసెస్. ఒక్కోసారి మనం వెల్డ్ చేశాక ఇలా రావచ్చు, ఒక్కోసారి ఇలా రావచ్చు. సో ఐరన్ ఆక్సైడ్ కోటింగ్స్ వాడటం వల్ల మ్యాక్సిమం ఫ్లాట్కి ట్రై చేస్తుంది, రైట్? నెక్స్ట్ జస్ట్ గుర్తుంచుకోండి, నేమ్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ పొటాషియం కాంపౌండ్, ఇది ఇంపార్టెంట్. ఇది దేనికి? ఆర్క్ స్టెబిలైజేషన్. సి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఇలా వెల్డ్ చేయాలి మనం, రైట్? ఎలక్ట్రోడ్ ఇలా హోల్డ్ చేసి ఇలా వెల్డ్ చేయాలంటే ఆర్క్ స్టేబుల్గా ఉంటేనే కదా మనకు కరెక్ట్గా ఇలా వెల్డింగ్ వచ్చేది, కరెక్ట్గా వస్తుంది ఇలా వెల్డింగ్. సో ఆర్క్ స్టేబుల్గా లేకపోతే కొంచెం స్ప్లాటర్ అవుతూ ఉంటుంది వెల్డింగ్. ఎలా అంటే మనం కాలేజెస్లో చేస్తే ఎలా అవుద్ది? మనకి ఎక్స్పీరియన్స్ లేక సరిగ్గా ఉండదు కదా, అలా అవుద్ది. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా నీట్గా వస్తుంది, స్టేబుల్గా వస్తుంది ఆర్క్. సో ఆ స్టేబిలిటీ రావడం కోసం ఆ కోటింగ్లో మనం పొటాషియం కాంపౌండ్ వాడతాం మనం, రైట్? వి యూస్ పొటాషియం కాంపౌండ్ ఫర్ arc stabilization. Next, right, these are the four important things. Next,
next we will discuss which type of current to be used. There are two types of current, right? One is alternative current, next is direct current. Generally we call AC type and DC type. అసలు వెల్డింగ్కి ఏ టైప్ ఆఫ్ కరెంట్ వాడాలి మనం? ఏసీ వాడాలా, డీసీ వాడాలా? ఏసీ ఎప్పుడు వాడతాం, డీసీ ఎప్పుడు వాడతాం? ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోయి మార్క్స్ పోతూ ఉంటాయి. సింగిల్ బేసిక్స్ గుర్తుంచుకుందాం. ఎవ్రీ క్వశ్చన్ వీ కెన్ ఆన్సర్, రైట్? ఏసీ ఎప్పుడు వాడాలి, డీసీ ఎప్పుడు వాడాలి? జనరల్గా ఆర్క్ వెల్డింగ్ ఏసీ అయినా వాడచ్చు, డీసీ అయినా వాడచ్చు, అకార్డింగ్ టు అప్లికేషన్. మనకి ఎలాంటిది కావాలి చూద్దాం. ఏ అప్లికేషన్కి ఏది వాడాలి, ఎందుకు వాడాలి అనేది చూద్దాం మనం. సో ముందు ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటో చూద్దాం. ఏసీ అంటే ఏంటి? టెర్మినల్స్ కంటిన్యూస్లీ చేంజెస్, రైట్? మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి మనకు తెలిసేవి. ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ వి నో దిస్. ఒకటి పాజిటివ్ టెర్మినల్, నెక్స్ట్ ఈస్ నెగిటివ్ టెర్మినల్, రైట్? ఏసీ కరెంట్ అంటే టెర్మినల్స్ వెంటనే చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్? అవర్ హోమ్ సప్లైస్ ఆర్ కనెక్టెడ్ టు, మీ అందరికి తెలుసు కదా ఏంటిది? అవర్ హోమ్ సప్లై, ఎవ్రీథింగ్, అవర్ డొమెస్టిక్ సప్లై is connected to AC current, right? DC means terminals will not change. మనం పాజిటివ్ నెగిటివ్ పెడితే అలానే ఉంటాయి. మనం వెల్డింగ్ అంతా అయిపోయేదాకా పాజిటివ్ అలానే ఉంటుంది, నెగిటివ్ అలానే ఉంటుంది, ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ద టెర్మినల్స్ విల్ నాట్ చేంజ్, రైట్? సో ఏసీలో టెర్మినల్స్ చేంజ్ అవుతాయి అంటున్నాం. ఎంతసేపటికి చేంజ్ అవుతాయి? ఫర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బీ దేర్, ఫర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ చేంజ్. ఫర్ generally in our country the frequency is 50 hertz, right? We all know, like means 50 cycles per second. ఒక్క సెకండ్కి 50 సైకిల్స్ తిరుగుతూ ఉంటాయి. సో టైం పీరియడ్ అంటే 1/50 ఎంత? 0.02 సెకండ్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆర్క్ రికవరీ టైం, దాన్నే ART, ఆర్క్ రికవరీ టైం మీన్స్ హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్, దట్ ఈస్ 0.01 సెకండ్. సి ఎంత తక్కువ చూడండి. సో ఫర్ ఎవ్రీ 0.01 సెకండ్స్కి టెర్మినల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ ఉంది. వెంటనే 0.01 సెకండ్స్కి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అయిపోద్ది, మళ్ళీ ఎమ్మటే ప్లస్ మైనస్. సో డ్యూరింగ్ ద హోల్ వెల్డింగ్ for every 0.01 seconds arc will be changing. We will see what are the uses and what are the disadvantages, right? Next, this is a basic thing we all learned in school. How AC current is generated? మనకి AC కరెంట్ ఎలా వస్తుంది ఇంట్లోకి చెప్పండి ఒక్కసారి. ఒక 1 సెకండ్ ఆలోచించండి. AC కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరేటర్ నుంచి వస్తుందా, లేకపోతే బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటాయా? చూస్తాం మనం, బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. సో ఏసీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్. జనరల్లీ వి యూస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, రైట్? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? నియర్లీ 200 to 240 volts ఉంటాయి జనరల్గా. అక్కడి నుంచి మన వెల్డింగ్కి ఎంత కావాలి? వాట్ are the requirement for our welding operation? Like 50 to 90 volts. This is sufficient for welding operation. This is the voltage in transformer. The voltage is reduced, so step down transformers. This can be asked as a question, right? Generally we use step down transformers for AC welding, right? This voltage, listen carefully, this voltage is called OCV, means open circuit voltage, or we can say no load voltage. అంటే ఇంకా లోడ్ ఏం లేదు, ఇంకా వెల్డింగ్ స్టార్ట్ చేయలేదు మనం. no load voltage, or we can say voltage
voltage needed to strike the arc, voltage needed to strike the arc, right? క్లియరా? అంటే వర్క్ పీస్ని ఎలక్ట్రోడ్ జస్ట్ అది స్ట్రైక్ చేయడానికి కావాల్సిన వోల్టేజే 50 to 90 volts. ఓకేనా? ఇది మినిమం వోల్టేజ్, ఇది ఉంటే తప్ప ఆర్క్ అనేది రాదు. అందుకే దాన్ని నో లోడ్ వోల్టేజ్ అంటాం ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం, రైట్? నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ ఏసీ. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. టర్మినల్స్ కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి ఏసీలో, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఆర్క్ రికవరీ టైం అన్నాం. ఆర్క్ రికవరీ టైం అంటే ఎంత టైంలో చేంజ్ అవుతాయి. నెక్స్ట్, ఒరిజినల్ ట్రాన్స్ఫార్మర్స్ 240 volts నుంచి 50 to 90 volts. ఇప్పుడు ఎలా అడగవచ్చు అంటే క్వశ్చన్, దే కెన్ ఆస్క్ వాట్ ఈస్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫర్ ఏసీ ఆర్ వాట్ ఈస్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫర్ డీసీ అని అనొచ్చు. సో చెక్ ఫర్ ది ఆప్షన్స్, వీటి మధ్యలోనే ఉంటుంది ఆప్షన్, రైట్? వీటి మధ్యలోనే ఉంటుంది. నియర్లీ చెక్ ఫర్ దీస్ టూ. అంటే ఇప్పుడు ఒకవేళ 35 ఉందనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ 35 యూ కెన్ కీప్, ఇట్స్ నియర్లీ. ఓకేనా? నెక్స్ట్ విల్ కమ్ టు డీసీ. డీసీలో టర్మినల్స్ విల్ నాట్ చేంజ్. హౌ డీసీ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్, రైట్? డీసీ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రిక్ జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్, రైట్? వి ఆల్ నో ఎలక్ట్రిక్ జనరేటర్. మనం ఫంక్షన్స్కి కానీ సినిమా థియేటర్స్కి కానీ అపార్ట్మెంట్స్లో కరెంట్ పోతే ఎలక్ట్రిక్ జనరేటర్ వాడతాం. అక్కడ మనకు వచ్చేది డైరెక్ట్ కరెంట్ యూజింగ్ ఐసీ ఇంజన్. ఓకేనా? అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అదర్ టాపిక్. ఐసీ ఇంజన్ ద్వారా మనం యూజింగ్ డీజిల్ ఎనర్జీ, electric generator is running, and by that we will get DC current, right? Both of them can be used for arc welding. ఏ వెల్డింగ్ కైనా we can use AC or DC, right? This is the basics of AC or DC. Now we will see what if we use AC, what are the advantages, what are the disadvantages, ఏసీ కరెంట్ ఎప్పుడు వాడాలి, డీసీ కరెంట్ ఎప్పుడు వాడాలి, ఏ అప్లికేషన్కి ఏది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక వెల్డింగ్ వి వాంట్ మోర్ డెప్త్, ద వర్క్ పీస్ ఈస్ ఆఫ్ ద థిక్నెస్ మోర్ థిక్నెస్, అప్పుడు ఏది వాడాలి, రైట్? అది తెలియాలంటే జస్ట్ వి విల్ నో సమ్ బేసిక్స్. ఈ యొక్క బేసిక్స్ తెలిస్తే we can solve any question. For see, listen carefully. For example, this is positive terminal, this is negative terminal. Students, which is anode, which is cathode? Say, which is anode, which is cathode? Just remember this. Pank, positive anode, negative cathode. So this is anode, this is cathode, right? Or for our comfort, because we are accustomed like this, we will keep here negative, here positive, here cathode, here anode, right? Just I changed the terminals. Cathode నుంచి ఏమొస్తాయి? నెగిటివ్ చార్జెస్ వస్తాయి, రైట్? అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఎప్పుడు? ఇమీడియట్లీ ఆఫ్టర్ ద పవర్ సప్లై, ఇమీడియట్లీ ఆఫ్టర్ వెన్ వీ టచ్ ద ఎలక్ట్రోడ్ విత్ ద వర్క్ పీస్. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఇక్కడి నుంచి పాజిటివ్ అయాన్స్ వెళ్తాయి, ఇక్కడి నుంచి పాజిటివ్ అయాన్స్ వెళ్తాయి. జనరల్గా ద ట్రాన్స్ఫర్ ఈజ్ టేకింగ్ లైక్ దిస్. So we all know mass of electron is less than mass of proton or mass of positive thing. Okay, if we consider a general fundamental, ఒకడు లావుగా ఒకడు సన్నగా ఉన్నాడు అనుకోండి, ఎవడు ఫాస్ట్గా ఉరకగలుగుతాడు? జనరల్గా సన్నవాడే ఫాస్ట్గా ఉరుకుతాడు కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ దాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పాజిటివ్ థింగ్.
ఎందుకంటే వీటికి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. జనరల్ కైనెటిక్ ఎనర్జీ అంటే 12 mv². మేబీ ద మాస్ ఈస్ లెస్ బట్ ద వెలాసిటీ ఈస్ మోర్. అందుకే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అంటే ప్రోటాన్ అదే పాజిటివ్ థింగ్స్ కంటే. సో దిస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ టు హీట్. రైట్, అండర్స్టూడ్? ఈ కైనెటిక్ ఎనర్జీ, ఈ మాస్ వల్ల వచ్చిన కైనెటిక్ ఎనర్జీ వల్లే మనకి హీట్ జనరేట్ అవుతుంది వర్క్ పీస్లో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చిన్న పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ అనే డ్యూరేషన్ తీసుకుందాం. హియర్ electrons are flowing from like this, here the positive ions are flowing like this. వీటి మాస్ లెస్ కాబట్టి ఒక 1 సెకండ్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 1 సెకండ్లో 7 అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేసాయి. అదే 1 సెకండ్లో 1 2 3 4 ఓన్లీ 4 ఇక్కడ 7. చూడండి, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్ యూ. ఫర్ 1 సెకండ్ 7 negative ions traveled from negative to positive. In the same 1 second only 4 positive ions traveled from anode to cathode. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమైపోతుంది, ఒక్క 1 సెకండ్లో మీకు అర్థమైంది ఇంత టాపిక్ ఎందుకు ఉందనేది. రైట్, ఇది వెయిట్లెస్, ఇది తక్కువ మాస్, తక్కువ బరువు కాబట్టి అదే టైంలో ఇక్కడికి వచ్చేసినాయి. ఇది కొంచెం ఎక్కువ బరువు కాబట్టి అదే టైంలో కొన్ని వెళ్ళినాయి. అంటే ఎక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది చెప్పండి, ఆలోచించండి ఒక్కసారి. 1 సెకండ్ ఎక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది? ఇవి 1 సెకండ్లో 7 వచ్చి దీన్ని గుద్దాయి, కొలైడ్ అయినాయి. ఇది జస్ట్ 4 కొలైడ్ అయినాయి. సో 7 అని ఇక్కడి నుంచి ఇక్కడ కొలైడ్ అయినాయి కాబట్టి ఎక్కువ హీట్ ఎక్కడ జనరేట్ అవుద్ది? యానోడ్ దగ్గర జనరేట్ అవుద్ది. మోర్ హీట్ ఈస్ జనరేటెడ్. ఇది ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. రైట్, దెర్ ఇస్ నథింగ్ టు మగప్. ఏది బట్టి కొట్టకండి, జస్ట్ గుర్తుంచుకోండి. క్యాథోడ్ నుంచి నెగిటివ్ అయాన్స్ వస్తాయి, దానికి మాస్ తక్కువ. సో ఏదైతే క్యాథోడో దాని ఆపోజిట్ సైడ్లో ఎక్కువ హీట్ జనరేట్ అవుద్ది, ఎందుకంటే క్యాథోడ్ ఇక్కడ హిట్ అవుద్ది. రైట్, జస్ట్ దిస్ ఈస్ ద సింపుల్ పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ లాస్ట్ 5 minutes. రైట్, ఏదైతే నెగిటివ్ ఉందో అక్కడ హీట్ ఎక్కువ జనరేట్ అవ్వదు. అక్కడి నుంచి వచ్చి ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ని కొలైడ్ అవ్వటం వల్ల అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుద్ది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టికల్కి వద్దాం మనం. రైట్, ఇప్పుడు ప్రాక్టికల్కి వద్దాం. దేర్ ఈజ్ సమ్ వర్క్ పీస్, దేర్ ఈజ్ అన్ ఎలక్ట్రోడ్. రైట్, వీ కనెక్టెడ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ టెర్మినల్, వర్క్ పీస్ టు పాజిటివ్ టెర్మినల్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ మోర్ హీట్, అంటే ఇక్కడ దిస్ ఈస్ ఎ వెరీ థిక్ మెటీరియల్ అండ్ ఐ వాంట్ దిస్ మెటీరియల్ టు బి వెల్డెడ్. ఇక్కడ ఎక్కువ వర్క్ పీస్లో ఎక్కువ హీట్ జనరేట్ అవ్వాలి, అంటే అందుకే ఇక్కడ ఎక్కువ హీట్ జనరేట్ కావాలి కాబట్టి ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఇచ్చాను నేను. ఓకే, రైట్, జస్ట్ 3 క్లాసిఫికేషన్స్ చూద్దాం మనం. రైట్, డైరెక్ట్ కరెంట్, స్ట్రైట్ పొలారిటీ. నేను షార్ట్ కట్ రాస్తున్నా, మీరు నోట్స్లో కరెక్ట్గా ఎక్స్పాండ్ రాసుకోండి. ఒకటి రాస్తాను చూడండి, డైరెక్ట్ కరెంట్, స్ట్రైట్ పొలారిటీ. రైట్, మీన్స్ ఎలక్ట్రోడ్ ఈజ్ నెగిటివ్. ఇది గుర్తుంచుకోవాలి, ఎలక్ట్రోడ్ నెగిటివ్ అంటే డైరెక్ట్ కరెంట్, స్ట్రైట్ పొలారిటీ. నెక్స్ట్ డైరెక్ట్ కరెంట్, రివర్స్ పొలారిటీ అంటే ఎలక్ట్రోడ్ పాజిటివ్. నెక్స్ట్ ఏసీ, ఇక రిమైనింగ్ ఏసీ, ఆల్టర్నేటివ్ కరెంట్. రైట్, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ మనం డిస్కస్ చేద్దాం. రైట్,
నెంబర్ వన్ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కసారి. ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఇచ్చా, ఎలక్ట్రోడ్ నెగిటివ్, వర్క్ పీస్ పాజిటివ్, రైట్? సో జస్ట్ వి డిస్కస్డ్, ఏది నెగిటివ్ ఉంటే దాని ఆపోజిట్ ఎక్కువ హీట్ జనరేట్ అవుద్ది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ కొలైడ్ అవుతాయి. సో డెప్త్ అనేది ఎక్కువగా వస్తుంది, రైట్? క్లియర్? అండర్స్టూడ్. సి, ఎలక్ట్రోడ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వచ్చి వర్క్ పీస్ కొలైడ్ అవుతుంది. సో ఎక్కువ డెప్త్ కనుక మనకి డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఎక్కువ కావాలి, మన యూజే అది. డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఎక్కువ కావాలంటే వర్క్ పీస్ కొంచెం ఎక్కువ థిక్గా ఉంది, సో అప్పుడు ఇలాంటివి వాడతాం మనం. సో ఎలా వస్తుంది అది? ఇది వర్క్ పీస్ అంటే డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఇలా వచ్చింది అనుకోండి, రైట్? అంటే మోర్ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్. క్లియర్? ఏది బట్టి కొట్టకండి, జస్ట్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇది, ఇప్పుడు చూడండి, ఎలక్ట్రోడ్ పాజిటివ్, వర్క్ పీస్ నెగిటివ్. సేమ్ ఫండమెంటల్ కాన్సెప్ట్, సేమ్. ఏది నెగిటివ్ ఉంటే దాని ఆపోజిట్లో ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుద్ది. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళి దీనికి స్ట్రైక్ అవుతాయి, ఇది ఎక్కువ మెల్ట్ అవుద్ది. సో అంతే కదా, ఎక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అయితే అక్కడ మెల్ట్ అవుద్ది ఎక్కువ. సో ఇక్కడ వర్క్ పీస్ నెగిటివ్ కాబట్టి మెల్టింగ్ ఎక్కడ ఎక్కువ జరిగిద్ది? ఎలక్ట్రోడ్ జరిగిద్ది. సో ఇక్కడ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఎక్కువగా ఉండదు. We can write shallow depth, right? AC, ఎప్పుడైనా ఇన్ ఎవ్రీ పాయింట్ AC is intermediate of these two. ఇటు ఇలా ఉండదు, ఇటు ఇలా ఉండదు, రెండింటి మధ్యలో ఉంటుంది, అనుకోండి, రైట్? ఏమని రాస్తాం? ఇంటర్మీడియట్ అని రాస్తాం, ఇంటర్మీడియట్, రైట్? దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. మనం గుర్తుంచుకుంటే కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి, ఏది నెగిటివ్ ఏది పాజిటివ్. నెక్స్ట్ పాయింట్, మెటల్ డిపాజిషన్ అంటే వర్క్ పీస్ మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ డిపాజిషన్ అంటే ఏంటి? ఈ ప్లేస్లో మనం వెల్డింగ్ చేయాలి, ఇలా. అంటే ఇక్కడ ఎక్కువ మెటల్ డిపాజిట్ అవ్వాలి అంటే ఎక్కువ ఎలక్ట్రోడ్ కరగాలి, అంతే కదా? ఇఫ్ మోర్ ఎలక్ట్రోడ్ ఈజ్ మెల్టెడ్ అండ్ దాట్ మెల్టెడ్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ దిస్ గ్యాప్, అంటే మెటల్ డిపాజిషన్ రేట్ ఎక్కువగా ఉండాలి అంటే ఎలక్ట్రోడ్ అనేది ఫాస్ట్గా కరగాలి. ఎలక్ట్రోడ్ ఎప్పుడు ఫాస్ట్గా కరిగిద్ది? ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఫాస్ట్ కరిగిద్దా, ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఫాస్ట్ కరిగిద్దా? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఇచ్చాం, ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఇస్తే వర్క్ పీస్ కదా వచ్చేది మోర్ ఎనర్జీ, సో ఇది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఇచ్చాం, ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఇచ్చి వర్క్ పీస్ నెగిటివ్ ఇస్తే, సో ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఇచ్చి వర్క్ పీస్ నెగిటివ్ ఇస్తే మనకు తెలుసు నెగిటివ్ నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్ళి పాజిటివ్ని హిట్ అయితే, సో ఇది ఫాస్ట్గా కరిగిద్ది. సో ఇఫ్ ఎలక్ట్రోడ్ ఈజ్ గివెన్ యాజ్ పాజిటివ్ అండ్ వర్క్ పీస్ ఈజ్ గివెన్ యాజ్ నెగిటివ్, దిస్ ఎలక్ట్రాన్స్ విల్ హిట్ టు ఎలక్ట్రోడ్ అండ్ దాట్ విల్ మెల్ట్. సో ఇది వర్క్ పీస్ నెగిటివ్ ఇస్తే అది హిట్ అయ్యి ఎలక్ట్రోడ్ మెల్ట్ అయ్యిద్ది. సో వర్క్ పీస్ నెగిటివ్ అంటే ఇక్కడ మోర్ డిపాజిషన్. క్లియర్? సింపుల్ పాయింట్ గుర్తుంచుకోండి, ఏది నెగిటివ్ ఉంటే
దాని ఆపోజిట్లో ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుద్ది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఆపోజిట్లో హిట్ అవుతాయి. రైట్, ఇక్కడ లెస్ డిపాజిషన్. ఇది తెలియక బిట్స్ అన్ని చదువుతూ ఉంటాం. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో జస్ట్ 1 సెకండ్ ఆలోచిస్తే సరిపోద్ది. ఇక్కడ సేమ్ ఇన్ బిట్వీన్ DCSP అండ్ DCRP. రైట్, నెక్స్ట్ వెల్డింగ్ స్పీడ్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ క్వశ్చన్. రైట్, ఎక్కడైతే డిపాజిషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు కదా. మెటల్ ఎక్కువ డిపాజిట్ అవుతుందంటే మనం ఫాస్ట్గా, మెటల్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది, ద మెటల్ డిపాజిషన్ రేట్ ఈస్ మోర్, సో ద వెల్డింగ్ క్యాన్ బి మోర్ ఫాస్ట్లీ. రైట్, సో వెల్డింగ్ స్పీడ్ లెస్, వెల్డింగ్ స్పీడ్ మోర్, వెల్డింగ్ స్పీడ్ ఇంటర్మీడియట్. వెల్డింగ్ స్పీడ్ తక్కువగా ఉందంటే వెల్డింగ్ టైం ఎక్కువ అవుద్ది, వెల్డింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటే వెల్డింగ్ టైం తక్కువ అవుద్ది. ఇంకా అది రాయట్లేదు నేను. సేమ్ స్పీడ్కి టైంకి ఆపోజిట్ సేమ్. వెన్ యువర్ వెహికల్ ఈజ్ గోయింగ్ మోర్ స్పీడ్ యూ విల్ రీచ్ ఫాస్ట్లీ. రైట్, సో వెల్డింగ్ టైమ్ ఈజ్ మోర్ ఫర్ దిస్, less for this, intermediate for that. Right, next, this is important. Stable smaller arc. స్మాల్ ఆర్క్ చిన్నగా పెద్దగా ఎలా అవుతుంది చెప్పండి. దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే ఆర్క్ సైజ్ ఇదే ఉంటుంది, కొంచెం పైకి వెళ్తే ఆర్క్ సైజ్ ఇలా ఉంది. రైట్, సో మనకి స్మాలర్ ఆర్క్ కావాలి, ఆర్క్ సైజ్ స్మాల్ కావాలి. సో పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. ఈజియర్, ఇందులో కూడా చాలా ఈజియర్. రైట్, ఇందులో డిఫికల్ట్. ఏసీలో స్మాలర్ ఆర్క్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం వెన్ కంపేర్ టు దిస్. నెక్స్ట్ ఆర్క్ బ్లో. రైట్, ఆర్క్ బ్లో ఇందులో ఏంటి ప్రిడామినెంట్ ఆర్ వీ క్యాన్ సే ఎగ్జిస్టింగ్ ఉంది. ఆర్క్లో ఉంటుంది, చూద్దాం వాట్ ఈస్ ఆర్క్లో మనం చూద్దాం. ఇందులో ఎగ్జిస్ట్. రైట్, ఏసీలో మాత్రం ఆర్క్లో ఉండదు. రైట్, నాట్ సీన్, అంతగా ఇంపార్టెన్స్ ఉండదు ఆర్క్లో అనేది చూద్దాం. ఇట్స్ ఏ డిఫెక్ట్, ఆర్క్లో ఇట్స్ ఏ డిఫెక్ట్. రైట్, జస్ట్ లిజన్ వన్ మోర్ టైం. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ బట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, hope you have written this. Right, listen. For example, just answer this question. I have a very thin sheet. ఎంత థిన్ షీట్ అంటే let us consider nearly 1.5 mm షీట్ ఉంది అనుకోండి. దాన్ని వెల్డింగ్ చేయాలి. దేర్ ఈస్ electrode. This is electrode. మీకు అర్థమైపోద్ది అన్నమాట. యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ద వర్క్ పీస్ ఈస్ వెరీ థిన్. 1.5 అంటే వెరీ థిన్ లైక్ దిస్. ఐ హ్యావ్ electrode. See, DCSP. Can we use DCSP or can we use DCRP? For your convenient. అంటే ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఇవ్వాలా, ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఇవ్వాలా?
దట్ ఈస్ క్వశ్చన్. జస్ట్ థింక్, లీవ్. ఇదే మెటీరియల్, ఇది అల్యూమినియమా, స్టీలా, కాపరా, ఇవన్నీ వదిలేసేయండి. ఇదే మెటీరియల్, కోటింగ్ అంటే జస్ట్ లీవ్. అసలు లీవ్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ వెల్డింగ్. ఇది ఆర్క్ వెల్డింగ్ కూడా కాదు, ఏదో ఒక వెల్డింగ్. దెర్ ఈస్ ఎన్ ఎలక్ట్రోడ్, దిస్ ఈస్ వెరీ వెరీ థిన్ షీట్, విచ్ ఎలక్ట్రోడ్ టు బి యూజ్డ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యూజ్ దిస్, చూడండి, ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మోర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి వచ్చి మోర్ ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ అట్ వర్క్ పీస్. తెలిసింది, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఏది నెగిటివ్ అయితే అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఫాస్ట్ హిట్ అవుతాయి. అంటే ఇఫ్ యూ గివ్ DCSP, మోర్ ఎలక్ట్రాన్స్ విల్ బి హిట్టింగ్ వర్క్ పీస్. ఆల్రెడీ అది తిన్ను, హోల్ పడిపోద్ది. మన వెల్డింగ్లో హోల్ పడాలా వద్దా? పడకూడదు కదా. వీ డోంట్ వాంట్ హోల్ టు బి క్రియేటెడ్, రైట్? వీ వాంట్ వెల్డింగ్ టు బి డన్. సో ఎలక్ట్రోడ్ షుడ్ బి పాజిటివ్. ఎలక్ట్రోడ్ పాజిటివ్ ఇచ్చి వర్క్ పీస్ నెగిటివ్ ఇచ్చామనుకోండి, వర్క్ పీస్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళి దీంట్లో హిట్ అవుతాయి, ఇది మెల్ట్ అయ్యి ఇక్కడ వచ్చి స్టిక్ అవుద్ది. క్లియర్? ఏది నెగిటివ్ అయితే దాని ఆపోజిట్ ఉన్న డైరెక్షన్లో ఎక్కువ హీట్ జనరేట్ అవుద్ది. ఆర్ సమ్టైమ్స్ వీ క్యాన్ యూస్ AC ఆల్సో అకార్డింగ్ టు ద అప్లికేషన్. బట్ దిస్ ఈజ్ నాట్ యూజ్డ్. ఎందుకంటే ఎలక్ట్రోడ్ నెగిటివ్ అయితే ఎక్కువ ఎనర్జీ వర్క్ పీస్ వచ్చింది, వర్క్ పీస్లో హోల్ క్రియేట్ అయింది. దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అండ్ దట్ వీ డోంట్ వాంట్.